రతన్ టాటా గొప్ప జీవితాన్ని నిర్మించిన ప్రశ్నలు. ఒక చిన్న పిల్లవాడు గొప్ప నాయకుడిగా ఎలా ఎదుగుతాడు? సంపద వల్లనా? అధికారం వల్లనా? లేక చిన్ననాటే నేర్చుకున్న విలువల వల్లనా? రతన్ టాటా ప్రసిద్ధి చెందిన సంపన్న కుటుంబంలో జన్మించారు. కానీ ఆయన బాల్యం అంత సులభంగా లేదు. తల్లిదండ్రులు విడిపోయినప్పుడు చిన్న రతన్ ఒంటరితనాన్ని అనుభవించాడు. అప్పుడతను తనను తాను ప్రశ్నించుకున్నాడు, కుటుంబాలు ఎందుకు విడిపోతాయి? నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? పాఠశాలలో రతన్ టాటా మౌనంగా, సాదాసీదాగా ఉండేవాడు. అతను నెమ్మదిగా మాట్లాడటం వల్ల కొంతమంది పిల్లలు ఎగతాళి చేసేవారు. అప్పుడు అతను ఆలోచించాడు, కోపంతో సమాధానం ఇవ్వాలా లేక సహనంతో ఉండాలా? అతను సహనాన్నే ఎంచుకున్నాడు. రతన్కు జంతువులు, ప్రకృతి అంటే చాలా ఇష్టం. రోడ్డుపై గాయపడిన వీధి కుక్కలను చూసినప్పుడు అతని మనసులో ఒక ప్రశ్న కలిగేది, నేను సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? అతని అమ్మమ్మ లేడీ నవాజ్బాయి టాటాను అతను ఎంతో గమనించాడు. ఆమె అతనికి క్రమశిక్షణ, నిజాయితీ, గౌరవం నేర్పింది. రతన్ తరచూ ఆలోచించేవాడు, నైతికత లేకుండా విజయం సాధ్యమా? ఆమె సమాధానం స్పష్టం, కాదు. ఈ బాల్య ప్రశ్నలే అతని జీవితానికి దారి చూపించాయి. అతను వ్యాపారంలోనే కాదు, మానవత్వం, వినయం, దయతో గుర్తింపు పొందిన రతన్ టాటాగా ఎదిగాడు. నైతిక బోధ. బాల్యంలో వేసే సరైన ప్రశ్నలే గొప్ప విలువలను పెంచుతాయి. ఆ విలువలే గొప్ప మనుషులను తయారు చేస్తాయి. ఈ కథ మరియు దీని సందేశం మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబంతో షేర్ చేయండి. ప్రతి వారం ప్రేరణాత్మక యానిమేషన్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.